మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీరందరూ ఎల్లప్పుడూ ఆనందించేవారుగా, దేవుని యందు సంతోషించేవారుగా, ఆయనను బట్టి సంతోషించేవారుగా ఉండాలని నా మనస్పూర్వకంగా, నా హృదయపూర్వకంగా నేను ఆశిస్తున్నాను. ప్రియా దేవుని పిల్లలారా, జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పొంది ఈ యొక్క వాక్యము వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. నేను మీ రవికుమార్ సగ్గుర్తి, వరంగల్. ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము కార్యక్రమంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరులకు తండ్రి, నీ నామమునకు ఇరవై స్థుతులు స్తోత్రము చెల్లించున్నాను. నీ పిల్లలకు తెలియవలసిన తండ్రి మాటలన్నీ కూడా నాయి కాదు నాయన, మీరు చెప్పవలసిన మాటలే తండ్రి. నన్ను నీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిల్వ చాటును నన్ను మరుగుపరిచి నాకు జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేయండి నాయన. తండ్రి, వింటున్న నీ యొక్క పిల్లలకు తండ్రి, వారికి కూడా జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేసి వినగలిగే చెవులను, గ్రహింపే హృదయాన్ని దయచేయమని, విన్న మాటలను తండ్రి వారి యొక్క జీవితం అనుభవించుకొని వాటి ప్రకారంగా జీవించే గొప్ప కృపను బిడ్డలను దయచేయమని మా ప్రభును, మీ ప్రియకుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. ఈ రోజున మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము మరణమును జయించిన క్రీస్తు. క్రీస్తు మరణాన్ని జయించాడు. ప్రియా దేవుని పిల్లలారా, ప్రపంచంలో ఈనాడు 800 కోట్ల జనాంగం ఉన్నారు. ఎవ్వరికి కూడా లేని గుర్తింపు యేసుక్రీస్తు ప్రభుకున్నది. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు. సర్వలోకంలో ఉన్న మానవులందరికీ ప్రభు అయిన ఆ విధంగా దేవుడు ఆయనను నియమించాడు ప్రభుగా, రాజుగా. ఎందుకు మనము విషయాలన్నిటిని కూడా మనం నేర్చుకుందాం. మరణమును జయించిన క్రీస్తు మరణమును జయించాడు. ప్రపంచం లోపల ఉన్న ఈ యొక్క భూమి పుట్టిన దగ్గర నుంచి, ఆదాము హవ్వల దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు రెండవసారి భూమి మీదకి దేవుడు పంపించేంత వరకు కూడా ఎవరైతే పుట్టి చనిపోయారో, బ్రతుకుతున్న మనము, ఇంకా రాబోయే తరం ఎవరైతే ఉన్నారో వారందరిలో కూడా ఎవరు కూడా మరణాన్ని జయించిన వారు ఎవరు లేరు, ఇకపై ఉండరు కూడా. యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు మాత్రము యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగి తన జీవితంలో, తన దేహంలో, తన ఆత్మ ఉన్నన్ని రోజులు క్రీస్తు రక్షకుడని, దేవుడు నా పాపముల గురించి, నా పాపముల గురించి నేను చచ్చిన వారని ఉండగా క్రీస్తు ద్వారా నన్ను బ్రతికించెను అని ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకొని క్రీస్తులోనికి వచ్చి రక్షణలో నిలుచుచూ తన జీవితంలో నిరీక్షణ కలిగిన జీవితము, తన శేష జీవితంలో నిరీక్షణ కలిగిన వ్యక్తిగా, అంటే యేసుక్రీస్తు ప్రభు రెండవసారి ఈ యొక్క భూమి మీదకి వస్తాడు, నన్ను దేవునితో సత్సంబంధం కలిగించేట్టుగా దేవుని యొక్క సన్నిధిని నన్ను నిలబెడతాడు అని ఎవరైతే నమ్ముతారో వారికి దేవుని యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో దేవుని సన్నిధితో అనుభవించడానికి గొప్ప అవకాశం కలుగుతుంది. ప్రియా దేవుని పిల్లలారా, ఈ రోజున మరణమును జయించిన క్రీస్తు అనేక విషయాలను చెప్పుకోక ముందుకు మీకు ఉపోద్ఘాతం మీకు తెలియజేశాను. యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించాడు. ఏ విధంగా? పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాల గ్రంథంలో ప్రవక్తలు ఏమని రాశారు? ప్రవక్తలు అంటే దేవుడు చెప్పాల్సుకున్న విషయాలన్నీ కూడా ప్రవక్తల యొక్క ఆత్మచేత
శోధించి పరిశోధించి దేవుడు వారితో మాట్లాడిన కళ ద్వారా గాని దర్శనం ద్వారా గాని వారితో మాట్లాడిన విషయాలన్నీ కూడా క్లుప్తంగా ఎవరికైతే తెలియజేయాలనుకున్నారో, ఏమైతే రాయాలనుకున్నారో అవన్నీ కూడా లేఖనాలు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఒకప్పుడు క్రీస్తు రాకముందుకు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. తన పితరులతో మాట్లాడాడు. మన పితరులు అని అంటే ఆ యొక్క అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు పుట్టిన 12 మంది వాళ్ళ నుంచి వచ్చిన ప్రవక్తలు. వారితో దేవుడు మాట్లాడాడు. వారితో మాట్లాడిన విషయాలన్నీ కూడా క్లుప్తంగా పాత నిబంధన గ్రంథంలో రాయబడ్డాయి. ఆ ప్రవక్తల గ్రంథాలలో, ఆ కీర్తన గ్రంథాలలో ఏమైతే రాయబడ్డాయో, యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమైతే రాయబడ్డాయో అవన్నీ కూడా క్రీస్తు భూమి మీద బ్రతికి ఉన్న కాలంలో నెరవేరాయి. కొంతమంది ముస్లిం సహోదరులు క్రీస్తు చనిపోలేదు, ఆయన చనిపోలేదు, ఆయన సమాధి చేయబడలేదు, ఆయన తిరిగి లేపబడలేదు అనే మాటలను ఈ మధ్య కాలంలో చాలా విరివిగా వినిపిస్తున్నారు. వారికి సమాధానంగా నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎవరు కూడా నశించిపోవడం దేవుని దృష్టిలో ఇష్టం లేదు కనుక దేవుని యొక్క ఆలోచన చొప్పున, దేవుడు నాకు కలుగజేసిన మాట చొప్పున, నా హృదయంలో దేవుడు కలుగజేసిన ఆ యొక్క మాటలను తండ్రి నేను ఈ రోజున నేను మీ సమక్షంలో పెడుతున్నాను. ఈ మాటలు దేవుడు దీవించాలని కోరుతా ఉన్నాను. ఈ మాటల ద్వారా మీరు అభివృద్ధిలోనికి వచ్చి అచంచలుగా మీరు కూడా అనేకమైన విషయాలు నేర్చుకొని హేతువాడుకు ప్రతి వానికి సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు విని బలోపేతం అయ్యి క్రీస్తులో బలంగా నిలబడి దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవించాలని నేను మనసారా కోరుతున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, కీర్తనకారుడు రాశాడు 16వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనివ్వవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అని రాశాడు కీర్తనకారుడు దావీదు గారు. దావీదు దేవుని యొక్క ఆత్మతో నిండుకున్నవాడై అనేకమైన ప్రవచనాలు కీర్తన గ్రంథంలో రాశాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఏమని రాశాడు? ఇది ఎవరి గురించి రాశాడు? తన గురించి కాదు గాని రాబోయే ఒక మెస్సే గురించి, అదే వంశంలో నుంచి, దావీదు వంశంలో నుంచి ఒక వ్యక్తి వస్తాడని దేవుడు ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. అదే దావీదు యొక్క వేరు చిగురు యేసుక్రీస్తు ప్రభు దావీదు వంశముల నుంచి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద నివసించిన అన్ని రోజులు కూడా అనేకమైన మరణ పాశాల నుంచి ఆయన తప్పించుకున్నాడు. ఆయన 3.5 సంవత్సరాల కాలంలో జీవించిన 3.5 సేవ జీవిత కాలంలో అనేక మార్లు ఆయనను చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రియ దేవుని పిల్లలారా, కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు ఒక మరణ దినాన్ని ఒక రోజున నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించిన దినములనే ఎవరిదైనా కానీ భూమి మీద ఒక వ్యక్తి మరణించాలంటే మరణానికి అప్పజెప్పువాడు దేవుడే. మరణం నుంచి మనల్ని కాపాడువాడు, సజీవుడిగా కాపాడువాడు దేవుడే. ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు అనుకున్న రోజు మరణం రాదు, నేను అనుకున్న రోజు మరణము రాదు. మన దినములన్నీ కూడా దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నాయి. పిల్లలారా, దేవుని పిల్లలారా, మన యొక్క తల్లి గర్భంలో నుంచి మనము బయలుపడినది మొదలుకొని మన దినాలన్నీ కూడా దేవుడు లిఖించబడ్డాయి. మన దినాలన్నీ కూడా మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో నా దినముల సంఖ్య నాకు నేర్పుము అని అంటా ఉన్నాడు దావీదు గారు. నా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 20 సంవత్సరములాగును. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం లోపల చనిపోతా ఉంటారు. ప్రియ దేవుని పిల్లలారా, వారికి ఇచ్చిన ఆయుష్కాలంలో
వారికి ఎంత ఆయుష్కాలం ఇచ్చిందో ఆ కాలంలోనే చనిపోతారు. యేసుక్రీస్తు ప్రభువును అనేక మార్లు యోధులు, పరిసయ్యులు, సదుకాయులు, ప్రధాన యాజకులు, బంట్రౌతులు అనేక మార్లు చంపాలని ప్రయత్నం చేసినా గాని వారి వల్ల కాలేదు. ప్రియ దేవుని పిల్లారా, ఆయనకు ఒక సమయం రాసి పెట్టాడు దేవుడు. ఆ సమయానే చనిపోవాలి. చూస్తున్నారు కదా ప్రియా మిత్రమా, దేవుని యొక్క వాక్యము ఇది చాలా పరిశీలించవలసిందిగా నేను ప్రభు పేరిట మీకు కోరుతా ఉన్నాను. ప్రియా దేవుని పిల్లలారా, దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటది. సినిమాలు చూస్తే సంతోషం వచ్చుద్దా? సీరియల్ చూస్తే సంతోషం వచ్చుద్దా? బంగారం ఉంటే సంతోషం వచ్చుద్దా? ఆస్తులుంటే సంతోషం వస్తుందా? మన ఇంటి నిండా పిల్లలుంటే సంతోషం వచ్చుద్దా? పండుగ రోజున సంతోషం వచ్చుద్దా? మనకు బంధువులు వస్తే సంతోషం వచ్చుద్దా? మన స్నేహితులు చాలా మంది ఉంటే సంతోషం వచ్చుద్దా? డాన్సులలో, క్లబ్బులలో తాగి చిందులేస్తే సంతోషం వచ్చుద్దా? ఏదైనా ఒక కార్యక్రమంలో పాలు పంచుకుంటే సంతోషం వచ్చుద్దా? చదువులు బాగా చదివి పరీక్షలలో పాస్ అయి ఒక మంచి ఉన్నత స్థితిలోకి వస్తే సంతోషం వచ్చుద్దా? ఏదైనా బంగారు కిరీటాలు, ఏదైనా ఆటల పోటీలలో బంగారు పథకాలు సాధిస్తే సంతోషం వచ్చుద్దా? నీ ఆరోగ్యము చాలా దృఢంగా, బలంగా నీ యొక్క శరీరం ఉంటే సంతోషం వచ్చుద్దా? ప్రియా దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఉన్నదంతయు లోకాశయు, నేత్రాశయు, జీవపుటమము మాత్రమే. ఇవి లోక సంబంధమైనవే. లోకము దాని ఇచ్చను గతించును గాని దేవుని యొక్క వాక్యం నిలుచును. ప్రియా దేవుని పిల్లలారా, నీ సన్నిధి నుంచి నన్ను వెళ్ళగొట్టితివి అంటా ఉన్నాడు కయీను అనే ఒక వ్యక్తి. మొదటి ఆదాము యొక్క కుమారుడు కయీను దేవుని యొక్క సన్నిధి నుంచి దూరమయ్యాడు. ఆదాము కూడా దేవుని యొక్క సన్నిధి నుంచి దూరమై ఏదైనా తోటల నుంచి వెళ్ళగొట్టబడినాడు దేవుని చేత. ఎలాంటి కష్టము, ఎలాంటి ఒక బాధ, కన్నీరు, దుఃఖం, హేళన, అవమానము ఏది లేకుండా సంతోషకరమైన జీవితము ఏదేనులో బ్రతుకుచున్న ఆ కాలంలో తినొద్దన్న పండు తిని ఆజ్ఞాతిక్రమమే పాపం గనుక ఆ పాపానికి ఫలితం ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ప్రియా దేవుని పిల్లలారా, యేసు క్రీస్తు ప్రభు వరకు కూడా మరణం ఏలింది. మరణాన్ని జయించిన క్రీస్తు అని మన సబ్జెక్ట్ ను మనం మాట్లాడుకుంటున్నాం. మొదటి ఆదాం ద్వారా మరణం వచ్చింది, రెండవ ఆదాం ద్వారా కృప, కనికరం, జయించడానికి, మరణాన్ని జయించడానికి, గెలుపొందడానికి దేవుడు గొప్ప అవకాశం క్రీస్తు ద్వారా మనకు కలుగజేశాడు. ప్రియా దేవుని పిల్లలారా, మరణాన్ని జయించాడు యేసుక్రీస్తు ప్రభు. లేఖనాలలో ఆ విషయాలన్నీ కూడా క్లుప్తంగా రాసి ఉన్నాయి. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. పాతాళం అంటే ఏంటిదో కాదు ప్రియా దేవుని పిల్లలారా, ఈ భూమి లోపల పాతి పెట్టబడిన ఆ యొక్క శవమే, ఆ భూమి గర్భంలో ఉన్న దాన్నే పాతాళం అంటా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఆ యొక్క సమాధులు తెరవబడతాయి. అంటే పాతాళంలో నుంచి పైకి దేవుడు లేపుతాడు క్రీస్తు ద్వారా. క్రీస్తు నందు ఎవరైతే బ్రతుకుతారో, క్రీస్తు మాదిరిగా ఎవరైతే బ్రతుకుతారో, క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడతారో, క్రీస్తును సురక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో, క్రీస్తును దేవుడు నా పాపముల గురించి, నా అపరాధముల గురించి క్రీస్తును దేవుడు అప్పగించాడని ఎవరైతే నమ్ముతారో, యేసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడని ఎవరైతే నమ్ముతారో వారికి నిత్య జీవం ఇస్తాడు. ప్రియా దేవుని పిల్లలారా, మరణాన్ని జయించాడు యేసు క్రీస్తు ప్రభు. దేవుని యొక్క సన్నిధిని భూలోకంలో ఉన్నప్పుడు ఆయన అనుభవించాడు. ఆయన బ్రతికిన దినాలన్నీ కూడా పైన వాటిని వెతికాడు. అక్కడ క్రీస్తు దేవుని యొక్క అడుగుజాడలలో నడిచాడు. ప్రియా దేవుని పిల్లలారా, మోషే ఏ విధంగానైతే 10 ఆజ్ఞలు ఇచ్చాడో ఆ 10 ఆజ్ఞల ప్రకారంగా 10 ఆజ్ఞలు పూర్తిగా సంపూర్ణంగా నెరవేర్చిన వ్యక్తి, జీవించిన వ్యక్తి,
ఆ అన్ని సూత్రాలని పాటించిన వ్యక్తి, ఆ ఆజ్ఞలని తన జీవితంలో అమలుపరిచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే ఎవరు లేరు ప్రపంచంలో. ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేశాడు. ప్రియా దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఇష్టానుసారంగా, దేవుని యొక్క హృదయానుసారంగా, దేవుని యొక్క అడుగుజాడలలో నడిచాడు యేసుక్రీస్తు ప్రభు. మరి నేను ఏ విధంగా నడుస్తున్నావు ఒకసారి గమనించుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా లోకాశ ఏదో విధంగా, నేత్రాశ ఏదో విధంగా, జీవపుటంబు ఏదో విధంగా కలిగి మనం జీవిస్తున్నాం. దేవునికి దూరమై లోకాశల వైపు మనం పరిగెడుతూ ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, కళ్ళ ద్వారా పాపం, చెవుల ద్వారా పాపం, నోటి ద్వారా పాపం, శరీర క్రియల ద్వారా పాపం, అంతరింద్రియాలన్నింటినీ స్వాధీనపరచుకోలేకపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆశా నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు. అనేకమైన ఆయన శరీరంలో ఉండే అనేకమైన కోరికలు ఉంటాయి మానవుడు కాబట్టి. ఆ కోరికలన్నింటినీ కూడా అమలుపరచలేదు. తన దేహం ద్వారా, తన హృదయం ద్వారా, తన మనసు ద్వారా, తన భావోద్రేకాల ద్వారా దేనికి కూడా లొంగకుండా బ్రతికాడు. దేవుని చేత అంగీకరించబడి నాడున దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు పరలోకంలో. శాశ్వతంగా అక్కడ ఉండడానికి కాదు, కొంతకాలం ఆయన దగ్గర ఉన్న తర్వాత దేవుడే మన కొరకు ఆయన పంపిస్తాడు. ఎందుకంటే నీతిమంతులుగా మనం తీర్చబడి దేవుని యొక్క వాక్యానుసారంగా క్రీస్తు అడుగుజాడలు నడిచాం కాబట్టి మనల్ని విడువడు, ఎడబాయడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇంత మంచి మాటలు మనకు బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నాయి. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టలు అంటా ఉన్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు మానవుడే, నరుడే, మనలాంటి వాడే, మనలాంటి శరీరం కలిగిన వాడే, మనలాంటి రక్త మాంసాలు కలిగిన వాడే, కానీ పరిశుద్ధంగా జీవించాడు. యేసేపు మనలాంటి మనిషే, మనలాంటి నరుడే, కానీ ఆయన ఏ పాపం చేయకుండా పోతిఫెరా యొక్క కూతురు వచ్చినా గాని, పోతిఫెరా యొక్క భార్య వచ్చి నాతోని పాపం చేయము, నాతోని సేవించు, నా శరీరాన్ని అనుభవించు అని అన్నా గాని, ఆయన కళ్ళ ముందట సుఖం ఉన్నా గాని, ఈ శారీరకమైన సుఖం ఉన్నా గాని, దేవుడు పరలోకముల నుంచి నన్ను చూస్తా ఉన్నాడు కదా, నేను ఇంత ఘోరమైన పాపం చేసి దేవుడి నుంచి నేను ఏ విధంగా దూరం కావాలి? ఒకప్పుడు ఆదాము దేవుడి నుంచి దూరం అయ్యాడు, పాపం ఎంట్రన్స్ అయింది. ఆ విషయం తెలిసి కూడా నేను పాపం చేయాలనా? పరలోకముల నుంచి దేవుడు చూస్తా ఉన్నాడు కదా నన్ను. దేవునికి కాదని నేను పాపం చేస్తే నా యొక్క మరణం వచ్చేస్తుంది, నేను చెయ్యని పాపం అని ఆ పాపపు ఊపిల నుంచి లాక్కొని వెళ్ళిపోయాడు తన ఇంట్లో నుంచి. శిక్ష అనుభవించినైనా పర్వాలేదు కానీ అనుభవించాడు కానీ పాపం చేయలేదు యేసేపు. ఆయన కూడా మానవుడే కదా ప్రియా దేవుని పిల్లలారా. మనం ఎందుకు మరి పాపానికి మనం లోనవుతా ఉన్నాం? ఈ పాప క్రియలు ఎందుకు చేస్తా ఉన్నాం? కళ్ళతో చూసినవన్నీ ఎందుకు కోరుకుంటా ఉన్నాం? చెవుల ద్వారా విన్నవన్నీ కూడా వాటిని పొందాలని మన యొక్క చేతులు, మన కాళ్ళు అక్కడికి పోయి మనం పాపం చేయడానికి ఎందుకు కారణమవుతా ఉంది? మన నోటి మాటల ద్వారా అనేక మందిని ఎంతమందిని బాధ పెడతా ఉన్నాం? మన నోటి మాటల ద్వారా అనేకమైన విషయాలలో, పాపపు విషయాలలో మనం తలదూర్చుకుంటున్నాం. నాలుక అగ్ని వంటిది ప్రియ దేవుని పిల్లలారా. ఒకసారి నోట్ల నుంచి ఒక మాట వెళ్ళిన తర్వాత ఆ మాట మళ్ళీ మనం వెనుక తీసుకోలేము. అది నిప్పు రవ్వ ఏ విధంగానైతే అరణ్యాన్ని కాల్చివేస్తుందో, మన నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా కాల్చివేస్తుంది. అది పాపమైన మాట అయితే, ఒక పరిశుద్ధమైన మాట అయితే సమాధానపరుస్తుంది. సమాధానపరచువారు ధన్యులు అని యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పారు కదా. వారు దేవుని కుమారులు అనబడతారు కదా ప్రియ దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి పాత నిబంధన గ్రంథంలో అనేక మార్లు అనేక మంది ప్రవక్తలు తెలియజేశారు. మరణాన్ని జయించాడు యేసుక్రీస్తు ప్రభు. ముమ్మారు ఆయనను చంపడానికి అనేకమైన ప్రయత్నాలు చేశారు, కానీ దేవుడు ఆయనకు మరణానికి ఎప్పుడు అప్పగించాలనో అప్పుడే అప్పగించాడు ప్రియ దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు దేవుని కుమారుడయ్యాడు, ఎప్పుడు దేవుని చేత స్వీకరించబడ్డాడు, ఎప్పుడు హెచ్చించబడ్డాడు అని అంటే
రోమాపత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది. ప్రియ దేవుని పిల్లారా, పునరుత్థానం ద్వారా జయధ్వని చేశాడు యేసుక్రీస్తు ప్రభు. జయధ్వని, పునరుత్థానం ద్వారా జయధ్వని చేశాడు. ఒక ఒలింపిక్ క్రీడలలో గోల్డ్ మెడల్ తీసుకుంటే ఎంత జయధ్వని చేస్తారు ఈ లోకంలో. లేకుంటే మిస్ యూనివర్స్, మిస్ ఇండియా పోటీలలో గెలిస్తే ఎంత హడావుడి చేస్తారు, ఎంత జయకేతనం వేస్తారు. ఒక PhD పట్ట తీసుకుంటే గెలుపొందితే ఎంత జయధ్వని చేస్తారు. భూమి నుంచి ఒక రాకెట్ ప్రయోగాత్మకంగా ఆ యొక్క నింగిలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ చేసే పనులన్నిటి చూసి ఆ ఎంత జయకేతనం ఎగిరేస్తారు ఇక్కడ ఉన్న సైంటిస్టులు. ప్రియా దేవుని పిల్లలారా, ఏదైనా గొప్ప పనిని మొదలు పెట్టినప్పుడు ఆ పని విజయవంతం అయినప్పుడు ఎంతో జయధ్వని చేస్తారు ఈ లోకంలో. కానీ యేసుక్రీస్తు ప్రభు మహా జయధ్వని చేశాడు. ప్రియా దేవుని పిల్లలారా, మనం ఒకసారి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఆయన బ్రతికి ఉన్న రోజులలో దేవుని కుమారుడు అనబడ్డాడు. ఆయన తిరిగి దేవుడు ఆయనను చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, తిరిగి దేవుడు లేపబడిన తర్వాత ఆ పునరుత్థానం ద్వారా యేసుక్రీస్తు ప్రభు జయధ్వని చేశాడు. ప్రియా దేవుని పిల్లలారా, బైబిల్ ఉన్నవారు తెలిసి చదవాల్సిందిగా నేను ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతా ఉన్నాను. రోమాపత్రిక 1వ అధ్యాయం 5వ వచనము, మృతులలో నుండి పునరుత్థానుడైనందున ప్రభావంతో నిరూపింపబడెను. దేవుడు యేసుక్రీస్తు ప్రభును లేపిన తర్వాత ప్రభావంతో దేవుని కుమారుడిగా నిరూపింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు సమాధుల నుంచి లేచిన తర్వాతనే దేవుని కుమారుడయ్యాడు. అంతకు ముందుకు దేవుని కుమారుడు అనబడ్డాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత దేవుని కుమారుడిగా స్వీకరించబడ్డాడు. దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ విషయాలు మన యొక్క క్రైస్తవ జనాంగానికి అర్థం కాకపోవడం ద్వారా ఈ యొక్క అనేకమైన అనిల దృష్టిలో మనము హేళన చేయబడుతున్నాం, అవమానపరచబడుతున్నాం. వారికి సరి అయిన సందేహం ఉన్నవారికి సరి అయిన సమాధానం చెప్పలేకపోతున్నారు ఈనాడు క్రైస్తవులు. యేసుక్రీస్తు ప్రభు ఎట్టి పరిస్థితులలో దేవుడు కాదు, దేవుని కుమారుడైన దేవుని కుమారుడని నమ్ముతేనే నిత్య జీవం, లేకుంటే నిత్య నాశనమే. యేసుక్రీస్తు ప్రభు ఆయన భూమి మీద బ్రతుకున్న రోజులు దేవుని కుమారుడు అనబడ్డాడు. ఆయన తిరిగి లేపబడిన తర్వాత దేవుని కుమారుడు అయ్యాడు. దేవుని కుమారుడే కాని దేవుడు కాదు ఆయన. బైబిల్ గ్రంథంలో అనేక మార్లు రాసి ఉంది. ఏదో 2-3 వాక్యాలు ఏదో తప్పు, ఏదో అక్కడక్కడ అది నీడలాగా కనపడేసరికి వాటిని పట్టుకొని లోకంలో పాపాన్ని పంచిపెడతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఎక్కడ కూడా దేవుడని రాసిలేదు యేసుక్రీస్తు ప్రభు గురించి. ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు నేను దేవుడినని చెప్పలేదు భూమి మీద. ఆయన రక్తమాంసాలు కలిగిన వాడు దేవుడు ఎట్లయితాడు? ఆయన మనలాంటి మానవుడే కదా, తల్లి గర్భంలో జన్మించిన వాడే కదా. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా భూమి మీద బతుకున్న కాలంలో. నేను తండ్రిని ఆరాధిస్తాను, నాలాగానే మీరు కూడా తండ్రిని ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక మరియా అనే ఒక వ్యక్తి వచ్చి ఆయనను ముట్టుకుంటే, నేను నా తండ్రి యొద్దకు ఎక్కిపోతున్నాను, నేను నా తండ్రికి కనపరుచుకోవాలి, నీ తండ్రి నా తండ్రి అయిన దేవుని యొద్దకు ఎక్కిపోతున్నాను అని యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదా? ఏమని చదువుతున్నారు మీరు? బైబిల్ ఏమని చదువుతున్నారు? ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ఎక్కడన్నా రాసిందా? దేవుడికి ఎక్కడ రక్తమాంసాలు ఉంటాయా? దేవుడు నరుడా? ఒకవేళ ఆయన దేవుడు అయితే మరి పైన ఎవరున్నారు? పైన దేవునికి కింద ఉన్న దేవుడు ప్రార్థన చేశాడా? ఇది ఎక్కడన్నా సాధ్యమేనా? మరి వేరు మతాలలో కూడా 3 దేవుళ్ళు అని ఉన్నారు. మరి వాళ్ళ ప్రకారంగా మనం కూడా 3 దేవుళ్ళని పెట్టుకున్నామా? పిచ్చి ఆలోచనలు మెదళ్ళలో చేసుకొని మనుషులను భయభ్రాంతులుగా
అనేకమైన తప్పు తుడవలను నడిపి వాడిని రెండంతలు నరకప్రాయంగా చేస్తా ఉన్నారు. ఒకరిని మీ మతంలోనికి చేర్చుకోవడానికి భూమిని ఆకాశాన్ని చుట్టి వచ్చేదారు, భూమిని సముద్రాన్ని చుట్టి వచ్చేదారు. ఒకవేళ వాడు మారితే వాడిని రెండంతలుగా నరకప్రాయంగా చేస్తారు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఇప్పుడు చెప్పే బోధనలు కూడా అట్లే ఉన్నాయి. మీరు చెడిపోవడం కాక వారికి సరి అయిన న్యాయం చేయట్లేదు, సరి అయిన బోధ చేయట్లేదు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూడా దేవుడు అని చెప్పలేదు, దేవుడు అని రాయబడలేదు. ఆయన దేవుని కుమారుడు అని అంటేనే నీకు నిత్య జీవం, లేకుంటే నరకమే. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని నమ్మాలి. మన పాపముల గురించి, మన అపరాధముల నిమిత్తము మనం చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని బ్రతికించెను అని రాసి ఉంది. ప్రియా దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క మరణాన్ని గెలిచాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలోని మాటలను బైబిల్ తెలిసి చదవలసిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. మన పాపముల నిమిత్తం మరణించాడు క్రీస్తు, మన అపరాధముల నిమిత్తం చచ్చిపోయాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుడు ఆర్డర్ ఇచ్చాడు చనిపోవడానికి. సర్వ మానవాళి పాపముల యొక్క భారమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు మీద వేసి మోసేటట్టుగా దేవుడు ఆయనకు శక్తినిచ్చాడు. సర్వ మానవుల పాపములను తుడిచివేయబడిన నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు అనే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరిచాడు. జగత్ పునాది వేయబడక మునిపే కాలము సంపూర్ణమైనప్పుడు ఆ కార్యము దేవుడు సర్వ మానవాళి కొరకు ఏర్పరిచాడు. ప్రియా దేవుని పిల్లలారా, 1 కొరింథీ 15వ అధ్యాయం 4వ వచనంలోని మాటలు మనం పరిశీలన చేద్దాం. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనములు అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. లేఖనములు అంటే ప్రియా దేవుని పిల్లలారా, పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలలో ఉన్నాయి. అన్ని కూడా లేఖనాలు మాత్రమే. లేఖనము దేవుని యొక్క ఆత్మచేత ప్రవక్తలకు తెలియజేసిన విషయాలన్నీ కూడా వ్రాయబడినవన్నీ కూడా లేఖనాలు. అవి యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడ్డాయి. రాబోయే కాలంలో మెస్సియా వస్తాడు. ఆ మెస్సియా మాట మీరు వినాలి. ఆ మెస్సియా దేవుని కుమారుడు అనబడతాడు. సర్వ మానవాళికి కలగబోయే ఒక శుభ తరుణము ఆయన ద్వారా జరుగుద్ది. ఆయన మరణిస్తాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేపబడతాడని లేఖనాలలో రాసింది. ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం జరిగింది. ప్రియా దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఇష్టానుసారంగానే జరిగింది. దేవుడు ఆయన ఆ విధంగా చనిపోవడానికి, ఆయన బాధ పెట్టడానికి, సర్వ మానవాళిని తన ఎదుగు తీసుకోవడానికి, దేవుణ్ణి అతన్ని కఠినంగా హింసించడానికి, సర్వ మానవాళి యొక్క పాపములను ఆయన మీద వేసి ఆయనను బాధ పెట్టడానికి దేవునికి ఇష్టమైంది. ప్రియ దేవుని పిల్లారా, దేవునికి ఇష్టమైన కార్యక్రమం అది. ఇంకొక వాక్యం చదువుదాం మనము. యేసుక్రీస్తు ప్రభుకు పాతాళ లోకపు సమస్తమైన అధికారం, పాతాళ లోకం యొక్కయు మరణము యొక్కయు తాళ చేతులు ఆయనకు, యేసుక్రీస్తు ప్రభుకు దేవుడిచ్చాడు. ప్రియ దేవుని పిల్లలారా, మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళ చేతులు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆధీనంలో ఉన్నాయి. దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. నిత్య జీవం ఇవ్వడానికి కూడా యేసుక్రీస్తు ప్రభుకు అధికారం ఇచ్చాడు. తీర్పు చేయడానికి కూడా యేసుక్రీస్తు ప్రభుకు దేవుడు అధికారం ఇచ్చాడు. అందుకని లాజర్ను లేపాడు యేసుక్రీస్తు ప్రభు బతుకున్న రోజులలో. అలాగనే ఒక విధవరాలైన తన కూతుర్ని కూడా దేవుడిని బతికించాడు. అనేక గొప్ప కార్యాలు, సూచక్రియలు, అద్భుత కార్యాలు దేవుని యొక్క ఆర్డర్ చేత, దేవుడిచ్చిన అధికారం చేత యేసుక్రీస్తు ప్రభు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. అవన్నీ రాస్తే ఈ యొక్క భూమి సరిపోదు. భూమిని అంతా కలిసి ఒక పేపర్ గా చేస్తే, ఈ పేపర్ మీద రాస్తే కూడా ఆయన చేసిన గొప్ప కార్యాలు అవి పట్టవు. ఈ భూమే పట్టదు. ప్రియ దేవుని పిల్లలు, అన్ని గొప్ప కార్యాలు చేశాడు. కానీ ముఖ్యంగానైతే అదే విషయం 1వ యోహాను సువార్త 20వ అధ్యాయంలో అదే విషయం చెప్తా ఉన్నాడు.
యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని నమ్మి విశ్వసించడానికే ఈ యొక్క అద్భుత కార్యాలు, ఈ సూచక్రియలు, మహత్కార్యాలు కొన్ని మాత్రమే రాయబడ్డాయి అనేక విషయాన్ని ఆ యొక్క యోహాను గారు తెలియజేశాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలోని మాటలను మనం పరిశీలన చేద్దాం. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములను సజీవుడనై ఉన్నాను. నేను మొదటి వాడను, కడపడి వాడను. మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళం చేతులు నా దగ్గర ఉన్నవి. ప్రియా దేవుని పిల్లలారా, చూశారా? యుగ యుగములను సజీవుడనై ఉన్నాను అని అంత ధైర్యంగా చెప్తా ఉన్నాడంటే తిరిగి లేచిన తర్వాత ఆయనకి ఇంకా చావు లేదు. ఇక తిరిగి లేచిన తర్వాత చావు లేదు. ఈ భూమి మీద బ్రతికిన 70-80 సంవత్సరాలు బ్రతికిన కాలంలో ఇదే మన జీవితం తుదిగా. ఈ శరీరం మన్నైనది మట్టిలో కలిసిపోతుంది. ప్రియా దేవుని పిల్లలారా, ఇక ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఈ దేహంలో నుంచి మనం మార్పు చెందుతాం, మహిమ శరీరంగా మార్చబడతాం. చనిపోయిన వాళ్ళు కూడా లేపబడతారు, వారు కూడా మహిమ శరీరాలుగా లేపబడతారు. క్రీస్తు నందు ఎవరైతే నిద్రిస్తారో, క్రీస్తు మాటల ప్రకారంగా, క్రీస్తు అడుగుజాడలలో ప్రపంచంలో ఉన్న మానవులు ఎవరైతే ఉన్నారో, దేవుని దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు క్రీస్తు యొద్దకు రావాలి. క్రీస్తు ద్వారానే దేవుని యొద్దకు వెళ్ళగలుగుతారు. డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళాలని కుదరదు. ప్రియా దేవుని పిల్లలారా, మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభుని దేవుడు నియమించాడు. మనుషులలో ఏ జాతి అయినా పర్వాలేదు, ఏ కులమైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలేదు, ఏ గోత్రమైనా పర్వాలేదు, ఏ వర్ణమైనా పర్వాలేదు, అది చిన్నోడైనా పెద్దోడైనా, ఏ దేశం వాడైనా, ఏ దీవిలో ఉన్నవాడైనా, వాడు లాస్ట్కు ఆకాశంలో ఎగిరేవాడైనా, భూమి మీద ఉన్నవాడైనా, సముద్రంలో ఉన్నవాడైనా, నదుల మీద ఉండని, సరస్సుల మీద ఉండని, వాడు కొండల మీద ఉండని, వాడు గుట్టల మీద ఉండని, ఎవడైనా కానీ దేవుని యొద్దకు రావాలంటే, నిత్య జీవం కావాలంటే, నీకు స్వర్గం కావాలంటే, నీకు దేవునితో ఉండే గొప్ప భాగ్యము, ఎప్పటికీ చిరంజీవిగా ఉండే అవకాశం రావాలంటే ఫస్ట్ నీ పాపం నిమిత్తము, నీ యొక్క అపరాధం నిమిత్తము క్రీస్తు యొక్క మాట విని క్షమించమని నువ్వు దేవుణ్ణి అడిగి, క్రీస్తు ద్వారా, క్రీస్తు యొద్ద నీ పాపం ఒప్పుకొని బాప్తిసం ద్వారా క్రీస్తులోనికి వచ్చినట్టయితే, సంఘంలో చేర్చబడినట్టయితే నువ్వు రక్షణలో ఉంటావు. నువ్వు రక్షణలో ఉంటే నువ్వు చనిపోయినావు అనుకో, నీ శరీరము, చనిపోయిన శరీరము ఈ యొక్క భూమిలో పాతిపెట్టబడుతుంది. క్రీస్తును రెండవసారి యేసుక్రీస్తు పంపిస్తాడు కదా, అప్పుడు నిన్ను సజీవునిగా లేపుతాడు యేసుక్రీస్తు. దేవుడు ఉండే స్థానం, దేవుడు నీకు పరలోక రాజ్యంలో, నీకు జీవ గ్రంథంలో నీకు పేరు ఉంటుంది. ప్రియా దేవుని పిల్లలారా, ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును నమ్మకుండా ఎవరైతే దూరస్తులుగా జీవిస్తున్నారో వారు దేవుని యొక్క రాజ్యంలో చేరలేరు. వారు ఎంత దాన ధర్మాలు చేసినా, వారు ఎంత గొప్ప కార్యాలు చేసినా, వారు ఇంకా ఎంత మందికి అయితే మేలు చేసినా, వారి యొక్క డబ్బంతా కూడా పేదల కోసం ఖర్చు పెట్టినా, నీతి న్యాయాల కోసం ఖర్చు పెట్టినా, ఎన్ని చేసినా ప్రియా దేవుని పిల్లలారా, వారి ఆస్తులన్నీ అమ్ముకొని వారు దిగంబరిగా రోడ్డు మీద నిలబడ్డా, మంచి కార్యాలు చేసి క్రీస్తును నమ్ముకోకుంటే మాత్రం నరకమే. ఎట్టి పరిస్థితులలో దేవుని యొద్దకు పోరు. క్రీస్తే ఏసే మార్గం, ఏసే జీవం, ఏసే మార్గం. దేవుని యొద్దకు వెళ్ళాలంటే ప్రపంచంలో ఒకటే ఒక వ్యక్తి, ఆయనే క్రీస్తు యేసు నరుడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందవలనని దేవుడు ఇచ్చించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆయన చేతిలో ఈ రోజున మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళ చేతులు ఉన్నాయి. ప్రియ దేవుని పిల్లలారా, స్వర్గానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, దేవునితో నుండే అవకాశం రావాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాల్సిందే. వాడు ఎంత ఘనుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత పేదవాడైనా, ప్రపంచాన్ని రాజైనా, చక్రవర్తి అయినా, ఐక్యరాజ్య సమితి చైర్మన్ అయినా, ఆ యొక్క అమెరికా ప్రెసిడెంట్ అయినా, ట్రంప్ అయినా, లేకుంటే రష్యా అధ్యక్షుడైన పుతిన్ అయినా, లేకుంటే భారతదేశం లోపల ఉన్న ప్రధానమంత్రి మోడీ అయినా, ఎవ్వడు కాదు, అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తేనే మీకు పాపక్షమాపణ, లేకుంటే నరకమే. ఇదే మంచి తరుణం. మారు మనసు పొంది క్రీస్తు యొద్దకు వస్తే మీకు రక్షణ, లేకుంటే నేను చెప్పలేను. ప్రియ దేవుని పిల్లలారా, బైబిల్ ఆ విధంగా చెప్తా ఉంది.
బైబిల్లో ఉన్న మాటలు మాత్రమే చెప్తాను. బైబిల్ నుంచి నేను బయటికి రాలేను, ఎందుకంటే నేను నమ్మిన విశ్వాసం గొప్పది. శాశ్వతమైన జీవంలోనికి వెళ్ళాలంటే క్రీస్తు యొద్దకు రావాలి. క్రీస్తు నీ పాపముల గురించి ఆయన బలయ్యాడు. నువ్వు పుట్టక ముందుకే నీ కొరకు బలయ్యాడు. నువ్వు ఒప్పుకుంటే నువ్వు రక్షణలోకి వస్తావు. ఇంత గొప్ప విషయాలను దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు రాయించాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇంకొక మాట చదువుకుందాం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25వ 26వ వచనంలో మనం చదువుకుందాం. తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయవలెను. కడపట చేయబడు శత్రువు మరణం. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల యొద్ద లోబర్చి ఉంచెను. శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు నా కుడి పార్శ్వమున కూర్చున్నామని దేవుడు తన కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభువును కూర్చునబెట్టుకున్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించాడు, జయకేతనం ఎగిరేశాడు. దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఈనాడు కొంతకాలం ఇక్కడ కూర్చో బిడ్డా అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువును తనున్న స్థానంలో ఉంచాడు. శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచే వరకు నా యొద్ద ఉండు కొంతకాలము, తర్వాత నిన్ను పంపిస్తాను. పంపించినప్పుడు నీ వారెవరో వారందరినీ కూడా నా రాజ్యంలో చేర్చుకుంటానని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, కడపట నశింపజేయు శత్రువు మరణం. ఇక మరణం ఉండదు, ఎప్పుడు ఉండదు. యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినాక ఇక మరణం అనేది ఉండదు. ఎవరైతే క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇక మరణం ఉండదు. క్రీస్తులో ఎవరైతే క్రీస్తును అనుసరించలేదో, క్రీస్తు మార్గంలో లేరో, క్రీస్తును ఒప్పుకోలేదో దేవుని కుమారుడని, దేవుడని ఎవడైతే అంటే వాడు నరకమే. కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అంటే మాత్రం మీకు నిత్య జీవం ఉంటది. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభును తెలిసి కూడా తెలియనట్టుగా యాక్షన్ చేసి మా విశ్వాసమే గొప్పదని అనే వాళ్ళందరూ కూడా నరకానికి పాత్రులైతారు. ప్రియా, ఇది నేను ఇంత విషమైన చెప్తానని మీకు ఖచ్చితమైన విషయమైన చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరేమనుకున్నా పర్వాలేదు, బైబిల్ ఆ విధంగానే తెలియజేస్తా ఉన్నాను. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే దేవుని యొద్దకు వెళ్తారు ఎవరైనా అని యేసుక్రీస్తు ప్రభు అఖండిగా యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయనను దేవుని యొక్క ఇష్టానుసారంగా భూమి మీద నడిచాడు కాబట్టి అతన్ని గొప్ప చేశాడు. యేసుక్రీస్తు ప్రభు తన సింహాసనం పక్క కూర్చుండబెట్టుకున్నాడు. కొంతకాలమైన తర్వాత మళ్ళీ భూమి మీదకి పంపిస్తాడు. అది ఇప్పుడా, రేపా, ఎల్లుండా ఎప్పుడో తెలియదు. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ అది యేసుక్రీస్తు ప్రభు కూడా తెలియదు. దేవుని దగ్గర ఉన్న దూతలకు కూడా తెలియదు. ప్రియ దేవుని పిల్లలారా, అది దేవుడికే తెలుసు ఎప్పుడు పంపిస్తాడో. సమయం ఉన్నప్పుడే నీ యొక్క జీవితాలను సరి చేసుకో. నీ బ్రతుకున్నప్పుడే, నీ యొక్క ఆత్మ, నీ యొక్క దేహంలో, నీ యొక్క ప్రాణం ఉన్నప్పుడే నీ జీవితాలను దేవునికి సమర్పించుకో. క్రీస్తు పాదాల దగ్గరికి రా. క్రీస్తు అప్పుడు నిన్ను పరిశుద్ధపరిచి దేవుని కుమారులుగా స్వీకరించేటట్టుగా విజ్ఞాపన ప్రార్థన నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు చేస్తాడు పరలోకంలో ఉండి. ఎంత గొప్ప మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు కొంతకాలం నా దగ్గర కూర్చుండు అని యేసుక్రీస్తు ప్రభువును దేవుడు తన కుడి పార్శ్వమున కూర్చుని పెట్టుకున్నాడు. మనల్ని అందరినీ కూడా పిల్లలుగా, దేవుని పిల్లలుగా ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ మీరే ఎవరు కూడా మనసు ఇవ్వకుండా, క్రీస్తు యొద్దకు రాకుండా, క్రీస్తును అవమానపరుచుకుంటూ, క్రీస్తును నిర్లక్ష్యం చేసుకుంటూ, ఇహలోక జీవితమే ఇదే గొప్ప అని బంగారాన్ని బట్టి, వెండిని బట్టి, ఆస్తులను బట్టి, అధికారాన్ని బట్టి, పిల్లలను బట్టి అనేకమైన విధాలుగా ఈ లోకంలో భోగాల వైపు, సుఖాల వైపు అలవాటు పడి నిజమైన దేవుని కుమారుని పక్కకు పెట్టి, నిజమైన దేవుని పక్కకు పెట్టి అనేకమైన విగ్రహారాధనలకు బలవుతూ ఉన్న వాటి మీదనే బలం ఉన్న వాటి మీదనే మనసు పెట్టుకొని ఇవే మాకు ఆధారం అని ఆ డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి, హోదాను బట్టి విర్రవీగుతున్నారే. ఆదాని గాని, అంబానీ గాని, బిల్ గేట్స్ కానీ వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో చేరరు. దేవుని పిల్లలారా, డబ్బున్నవాడు పరలోక రాజ్యానికి చేరుడు, దేవుని రాజ్యానికి రాడు. చూశారు కదా, డబ్బున్నవాడు దేవుని రాజ్యానికి చేరుడు కంటే సూది బెజ్జముల నుంచి ఒంటె దూరట మేలు అంటా ఉన్నాడు. కాబట్టి ధనవంతులు దేవుని యొక్క రాజ్యానికి చేరరు. నీ ధనము దేవుని కొరకు, దేవుని గురించి సువార్త కొరకు
దేవుని యొక్క రాజ్యం గురించి, పేదల గురించి ఖర్చు పెట్టి నీ మనసంతా దేవుని వైపు ఉన్నట్టయిది ఉంటే నువ్వు దేవుని చేత స్వీకరించబడి దేవుని యొక్క రాజ్యంలో వారసత్వం పొందుతావు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటలన్నీ దేవుడు దీవించాలని నేను కోరుతా ఉన్నాను. మరెన్నడూ ఉండకుండా మరణం ఆయన మింగివేయును అని రాసింది. ప్రియ దేవుని పిల్లలారా, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో మరెన్నడూ ఉండకుండా మరణము ఆయన మింగివేయును. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని మింగివేశాడు. మరణం నుంచి గెలుపొందాడు ఆయన. దేవుడు కూడా మరణ వేదనను తొలగించి ఆయనను సమాధిలో నుంచి లేపాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక ఆయనకు మరణం ఉండదు. ఆయన యందు ఎవరైతే బ్రతుకున్నారో, ఆయన యందు ఎవరైతే జీవిస్తున్నారో వారికి కూడా ఇక మరణం అనేది ఉండదు. ఇప్పుడు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిజమైన భక్తి కలిగిన వారైతే వాళ్ళు చనిపోయిన నిద్రతోని సమానం. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు వారందరూ కూడా లేపబడతారు. తాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, అబద్ధికులు, కుక్కలను, మాంత్రికులను, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనేవాళ్ళు కూడా అందరూ కూడా నరకపాత్రులు అవుతారు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి. అప్పుడే నువ్వు రక్షణలో ఉండగలుగుతావు, నిత్య జీవానికి అర్హుడవైతావు. ఈ మాటలు దేవుడు దీవించుగాక. మీ వినికిట్లో ఈ మాటల్ని ఫలించను గాక. దేవుడు మీ అందరికీ తోడుగా ఉండను గాక. మీరు ఇచ్చిన ఆయుష్కాలం, మీకు దేవుడు ఇచ్చిన ఆయుష్కాలంలో యేసుక్రీస్తు ప్రభును పరిశీలించి తెలుసుకొని ఆయన దేవుని కుమారుడు అన్నాన్ని నిత్య జీవంలో అడుగు పెట్టాలని కోరుతూ ఈ కొద్ది మాటలు మీ వెనుకట్లో ఫలించను గాక. ఈ మాటలను దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకి లేని స్థితులు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. విన్న ఈ యొక్క మాటలు, నా ద్వారా చెప్పించిన ఈ మాటలు నీ బిడ్డలు, నీ యొక్క కుమార్తెలు, నీ కుమారుల మీద తండ్రి వారి యొక్క హృదయాలను ఉంచుకోవడం, వారి జ్ఞాపశక్తిని, వారి తెలివిని దయచేయండి నాయన, వారి జ్ఞానాన్ని దయచేయండి నాయన. విన్న మాటలన్నింటినీ వారి జీవితంలో అలవర్చుకొని వాటి ప్రకారంగా జీవించి నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల ప్రకారంగా జీవించి నీకు పిల్లలుగా స్వీకరించబడినట్టుగా నీ కృప చూపమని మా ప్రభును మీ ప్రియ కుమారుడకు నజరేయుడకు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుక ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.